హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. వాట్ ఏ డే ఫ్రెండ్స్, వండర్ఫుల్ బయింగ్ అనేది ఈరోజు మనం చూడడం జరిగింది అనమాట అండి. సో చాలా చక్కగా మార్కెట్స్ అయితే హోల్డ్ అవ్వడం జరిగింది. ఏదైతే నెగిటివ్ న్యూస్ అదానికి సంబంధించి ఉందో ఆ న్యూస్ అనేది స్లోగా మేబీ ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ స్టాక్స్ పక్కన పెడితే సో ఓవరాల్గా సో మార్కెట్లో అయితే మాత్రం కొంచెం మనకి హోల్డ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. అండ్ ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ అది ప్లాన్ చేసుకుంటారో చాలా స్టాక్స్లో వండర్ఫుల్ ప్యాటర్న్స్ అనమాట అండి. విత్ రిస్క్ రివార్డ్ చాలా బాగా ఉండేలాగా చాలా స్టాక్స్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో చాలాసార్లు మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యే తెలుసు అనమాట అండి. సో ఒక మంచి ప్యాటర్న్స్ కూడా ఫామ్ అవుతున్నాయి అనమాట అండి. సో అంటే రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది అనమాట. తక్కువ రిస్క్ తోటి మంచి స్వింగ్ ట్రేడింగ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉందన్నమాట అండి. సో మనం ఏదైతే సపోర్ట్ లైన్ డ్రా చేసుకున్నామో అండ్ ఇది ఒక బౌన్స్ రావాలి రైట్, ఒక బౌన్స్ వచ్చి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ వస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ ఐ థింక్ నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి. ఈరోజు లుక్ ఎట్ దిస్ రైట్, ఆ బౌన్స్ అనేది వచ్చిందనమాట అండి. బట్ కానీ కొంత పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ వస్తుందా లేదనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ ద కైండ్ ఆఫ్ బయ్యింగ్ అనేది వండర్ఫుల్ అనమాట అండి. సో ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ జోన్ అనమాట అండి. సో ఆర్ఎస్ఐ చాలా కిందకి వెళ్ళిపోయింది కదా. అండ్ మీరు కనుక ఒక ట్రెండ్ లైన్ లాగా జాగ్రత్తగా డ్రా చేసుకుంటే కనుక సో క్లియర్ కట్గా ఇక్కడ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కొంచెం స్ట్రెంత్ అనేది ఆర్ఎస్ఐల టర్మ్స్లో మీకు కనిపిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రైస్ అయితే ఎంత షార్ప్ పీక్ డిక్లైన్ ఉందో సో ఆర్ఎస్ఐ అలా లేదనమాట అండి. సో మీరు చూస్తే కనుక కొంచెం స్ట్రెంత్ అనేది అక్కడ స్టార్టెడ్ కమింగ్ అనమాట అండి. అండ్ ఆర్ఎస్ఐ 40 లెవెల్ దాటింగ్ టు సస్టైన్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, ఒక బౌన్స్ అనేది మనం చూసామన్నమాట. ఒక వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్ విత్ ఫుల్ బాడీ అండ్ విత్ డీసెంట్ వాల్యూమ్స్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. వాల్యూమ్స్ కూడా రీజనబుల్ వాల్యూమ్స్ తోటి మార్కెట్ ఈరోజు నిఫ్టీ అనేది ఎస్పెషల్లీ మీరు చూడొచ్చు అనమాట. మంచి బౌన్స్ అనేది రావడం జరిగిందనమాట. అయితే వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే కనుక ఇదే కైండ్ ఆఫ్ స్ట్రెంత్, ఇదే కైండ్ ఆఫ్ మొమెంటం కంటిన్యూ అవుతే కనుక ప్రీవియస్గా ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అనమాట అండి. 24,000 లెవెల్ ఏదైతే ఉందో అది సైకలాజికల్ మార్క్, అది సపోర్ట్ కింద ప్రీవియస్గా యాక్ట్ చేసింది. బట్ అది రీసెంట్ ఫాల్లో అది ఒకసారి బ్రీచ్ అయినా మళ్ళీ చిన్న బౌన్స్ వచ్చి మళ్ళీ అగైన్ పైనుంచి కిందకి రావడం జరిగింది కదా. సో ప్రస్తుతానికైతే సెల్లింగ్ ఆగింది. బట్ కానీ కొత్త బయింగ్ వస్తుందా, ఫ్రెష్ బయింగ్ ఇక్కడ నుంచి బాటమ్ మీద రివర్స్ కంటిన్యూగా వెళ్ళిపోద్దా అనేది మనకి కన్ఫర్మేషన్ కొంచెం బెటర్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే 24,500 అనమాట. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 24,500 లెవెల్ దాటి సస్టైన్ అవుతుందంటే కనుక అప్పుడు మనం వీ కెన్ ఎజ్యూమ్ అనమాట అండి. సో ఏదైతే లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ ఉందో ఆ ట్రెండ్ రివర్స్ అయింది. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ అప్ ట్రెండ్ లాగా రావచ్చు అని చెప్పి అప్పుడు మనం బిలీవ్ చేయాలి తప్ప అంటిల్ అన్లెస్ అదర్వైజ్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ ఒక రిలీఫ్ అయితే ప్రస్తుతానికి రావడం జరిగింది. మళ్ళీ ఎఫ్ఐఎస్ అగైన్ వచ్చి మళ్ళీ సెల్ చేస్తారని చూడాలి. ఈరోజు కూడా యాక్చువల్గా సెల్లింగ్ చేయడం జరిగింది. ఈరోజు అయితే సెల్లింగ్ తక్కువ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ ఎలా అయితే సెల్ చేస్తారో డిఐఎస్ ఈక్వల్గా ఇంచుమించు అదేవిధంగా కొంచెం బయింగ్ అయితే చేయడం జరిగింది. బట్ 2% ఫ్రెండ్స్, నిన్న కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట. ఈరోజు యాక్చువల్గా మంచి బౌన్స్ రావాలి, బట్ కానీ అదాని న్యూస్ వల్ల మంచి గ్యాప్ అప్ వచ్చేది కూడా మనకి న్యూస్ వల్ల ఎఫెక్ట్ అయిందని చెప్పి నిన్న వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగిందనమాట అండి. అయితే ఆ మూవ్ అనేది సో ఈరోజు రావడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పడం గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగినాయి. మన మార్కెట్స్ పెరగడం అనేది డ్యూ ఉంది, బట్ కానీ పెరుగుతుంది ఈరోజు. బట్ కానీ అదాని న్యూస్ వాళ్ళు పడిపోయాయని చెప్పి నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో అది కొంచెం ప్రైజ్ నవ్విందనమాట అండి. అది ఆల్రెడీ ఆన్గోయింగ్ ఇష్యూ కదా. అండ్ ఆల్రెడీ ఆ స్టాక్ ఏదైతే ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ దే ఆర్ అండర్ సమ్ ప్రెషర్ కదా. సో ముందు నుంచి కూడా కొంచెం ప్రెషర్లో ఉన్నాయన్నమాట అండి. సో చాలా కాషియస్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ ఎప్పుడైతే ఇలాంటి లైక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లాంటివి వస్తాయో డెఫినెట్గా ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనమాట అండి. అండ్ ఎవరైతే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సో అందువల్ల మీరు చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అంటే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇచ్చాయో అవి కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి అనమాట. ఎందుకంటే రేటింగ్ ఏజెన్సీస్ ఆల్రెడీ రేటింగ్స్ కొంచెం డిగ్రేడ్ చేయడం కూడా జరిగిందనమాట అండి ఆ పర్టికులర్ గ్రూప్ సంబంధించి. సో ఇవన్నీ కూడా లైక్ ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అనమాట అండి. సో ఒకదాని నుంచి ఒకటి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట అండి. సో అది కొంచెం కాషియస్గా ఉండాలి ఫ్రెండ్స్. అందువల్ల ఆ పర్టికులర్ స్టాక్స్లో కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఏదైతే నిఫ్టీలో నేను లెవెల్స్
చెప్పడం జరిగిందో ఆ లెవెల్స్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ మీకు ఇట్ విల్ గివ్ యూ సమ్ ఐడియా అనమాట, రైట్? అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ నిన్న ఇట్ సెల్ఫ్ మనం అనుకోవడం జరిగింది ఒక మంచి బయింగ్ వస్తుంది, సపోర్ట్ హోల్డ్ అవుతుంది, ఒక మంచి బౌన్స్ వచ్చింది అనుకున్నాం కదా. దానికి కంటిన్యూషన్ ఈరోజు ఒక మంచి మారుబోజు క్యాండిల్, ఫుల్ బాడీ క్యాండిల్ ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. వండర్ఫుల్ అనమాట అండి ఓపెనింగ్ నుంచి కూడా. అయితే డ్యూరింగ్ ఇంట్రాడే కొంచెం ప్రీవియస్ డే అంటే నిన్నది కాకుండా అంత ముందు రోజు ఏదైతే హై ఉందో అక్కడ కొంచెం రెసిస్టెన్స్ లాగా స్ట్రగుల్ అయిందనమాట అండి. అది ఆ లెవెల్ దాటి వెళ్ళడానికి 19th ఏదైతే ఉందో ఆ లెవెల్ అనమాట అండి. బట్ కానీ ఫైనల్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అనమాట అబౌవ్ దట్ లెవెల్, రైట్? సో బట్ కానీ వన్స్ అగైన్ అనదర్ జస్ట్ సప్లై జోన్ లాగా కొంచెం రెసిస్టెన్స్ జోన్ లాగా ఎగ్జాక్ట్ క్లోజ్ అవ్వడం జరిగింది 51,300 200 లెవెల్ అనమాట అండి. అది దాటితే కనుక వీ కెన్ సీ బ్యాంక్ నిఫ్టీలో 51,800 అంటే అనదర్ 600-500 పాయింట్స్ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళి ఛాన్స్ ఉంది. అల్టిమేట్గా 52,000 లెవెల్ అనేది మళ్ళీ అగైన్ ఒక డిస్ట్రిబ్యూషన్ జోన్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ అవకాశాలు కనబడుతున్నాయి అనమాట. బట్ ఫర్ టైం బీయింగ్ ఈరోజు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మార్కెట్ చాలా వండర్ఫుల్గా బుల్లిష్గా ఉన్నాయి. చాలా స్టాక్స్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే ఇల్ బి క్రేజీ అనమాట అండి. నిఫ్టీ 50లో 49 కంపెనీలు, రైట్? సో అంటే అక్రాస్ ద మార్కెట్ బయింగ్ అనేది రావడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్లో 11, మొత్తం ఓన్లీ ఒక స్టాక్ ఏదో నెగిటివ్గా ట్రేడ్ అయినాయి అనమాట. బట్ రిమైనింగ్ స్టాక్స్ లుక్ అడితే నిఫ్టీ 500లో 383. సో ఈ విధంగా వండర్ఫుల్గా సో బయింగ్ అనేది జరిగిందనమాట, విచ్ ఈజ్ గుడ్ ఫర్ అట్లీస్ట్ కొంచెం షార్ట్ టర్మ్కి బ్రీత్ తీసుకున్నట్టు అయిందనమాట అండి. సో మార్కెట్స్లో ఒక మంచి బౌన్స్ అనేది మనం చూడడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మోర్ దెన్ లైక్ 11% కరెక్ట్ అయింది కదా. అండ్ నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, మన ఛానల్ రెగ్యులర్ ఫాలో నేను చాలాసార్లు ఇది రిపీట్ చేస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్ లో ఎగ్జాక్ట్ హై అనేది ఇంపాసిబుల్ అనమాట. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ స్టార్టెడ్ అక్యుములేటింగ్, బట్ కానీ నేను కొందాం అనుకున్నాలో 20-25% కొన్నానని కూడా మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో నౌ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ప్రాఫిట్స్ అండ్ ఏవైతే అవి లైక్ ఈటీఎఫ్స్ అవి కొన్నామో అవి మంచి రికవరీ వచ్చింది కదా. ఒకవేళ ఇక్కడ నుంచి బాటమ్ అయ్యి పైకి వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ. సో ఏదైతే మనం బై చేసాం దాని మీద ఉంటుంది. ఇంకోవేళ ఇంకా కరెక్షన్ వస్తే ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ అనమాట అండి. సో అలాగే మనం ఉన్న మనీని కొంచెంగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి, రైట్? సో రియల్ వెల్త్ బిల్డింగ్ కొంచెం ఎక్కువ డీసెంట్ క్యాపిటల్తో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది అనమాట అండి. తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోవాలి, బట్ కానీ వెయిట్ చేయాలి. సరైన ఎంట్రీ, సరైన ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే చేయాలన్నమాట. ఎందుకంటే క్యాపిటల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అకౌంట్ గ్రో చేయాలనుకుంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలండి, రైట్? లేదంటే కొంచెం డీసెంట్ క్యాపిటల్ ఉందంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట అండి. అంటే మన అప్రోచ్ మారుతూ ఉంటుంది, మన క్యాపిటల్ని బట్టి మనం వీ హ్యావ్ టు డీల్ విత్ ద మార్కెట్ అనమాట ఫ్రెండ్స్, రైట్? అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఐటీ ఈజ్ వండర్ఫుల్ అనమాట అండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద లీడర్ అని కూడా నేను చెప్పడం జరిగింది, రైట్? రీసెంట్ ఫాల్లో ఇది పెద్దగా పడలేదని కూడా మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యి ఖచ్చితంగా తెలుసు అనమాట అండి. ఇది కనుక మీరు ఆల్రెడీ రెగ్యులర్ ఫాలో అయ్యి సబ్స్క్రైబర్ అయితే కనుక వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ పాయింట్ ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, మీకు గుర్తుంటే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి. సో ఎందుకంటే ఐటీ ఈజ్ హోల్డింగ్ గుడ్, ఐటీ చాలా బాగుంది, హోల్డ్ అవుతుందని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మార్కెట్ అంత ఫాల్ వచ్చినా కూడా ఇది ఫాల్ రాలేదు, రైట్? అందువల్ల నెక్స్ట్ పాసిబుల్ లీడ్ చేయొచ్చు ర్యాలని మనం అనుకోవడం జరిగింది. సో రియాలిటీ 3%, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా 3% పెరగడం జరిగింది ఒక డీసెంట్ సపోర్ట్ దగ్గర నుంచి, రైట్? సో ఓవరాల్గా సో ఇట్స్ ఎ వండర్ఫుల్ గ్రీన్ అనమాట అండి. కంప్లీట్గా అన్ని గ్రీన్లో ఉన్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా బాగానే పెర్ఫామ్ అయితే చేయడం జరిగిందనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, రైట్? అయితే మన మార్కెట్ ఇంత వండర్ఫుల్గా ఉంది, బట్ గ్లోబల్ నుంచి కూడా మనకు కొంచెం సపోర్ట్ వస్తే ఇంకా బాగుంటుంది కదా, విల్ సీ అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంక్లూడింగ్ విక్స్, యాక్చువల్గా విక్స్ కూడా కొంచెం రైట్ స్లైట్లీ కొంచెం ఎలివేటెడ్గానే ఉంది స్టిల్, కొంచెం తగ్గినప్పటికీ కూడా మళ్ళీ ఓవరాల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అనమాట అండి. ఆల్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ హ్యాంగ్సెంగ్ అనమాట అండి. హ్యాంగ్సెంగ్ అండర్ ప్రెషర్, సో కొంచెం తగ్గడం జరిగింది. రిమైనింగ్ ఆల్ మార్కెట్స్ యాక్చువల్గా మీరు చూస్తే కనుక పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి, రైట్? ఓకే, సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి. సో వీక్ ఫైనల్గా సో వారం లాస్ట్ రోజు మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ క్లోజ్ అయితే రావడం జరిగిందనమాట అండి. సో విల్ సీ గోయింగ్ ఫార్వర్డ్ మంత్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది చూద్దాం అనమాట అండి. బట్ వీక్లీ క్యాండిల్ మాత్రం ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ మారుబోజు కాదు ఫ్రెండ్స్, హరామీ, రైట్? ఒక బుల్లిష్ హరామీ టైప్ ఆఫ్ క్యాండిల్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక క్యాండిల్ ఫార్మేషన్ రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ సైన్ అనమాట అండి ఫర్ టైం బీయింగ్ అనమాట. షార్ట్ టర్మ్కి ఒక ట్రెండ్ అనేది కొంతకాలం సస్టైన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.